పహల్గాం దాడి తర్వాత ప్రపంచానికి కొత్త కశ్మీర్ కనిపిస్తోంది. గతంలో లాగా ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చేవాళ్లు ఒక్కళ్ళు కనిపించడం లేదు. ఈ మార్పు ఎలా సంభవించింది? ఒకప్పుడు సైన్యం భద్రతా దళాలపైనే రాళ్లు రువ్వే యువత ఇప్పుడు తామే టెర్రరిస్టులకి వ్యతిరేకంగా పోరాటానికి ఎలా సిద్ధమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, రక్తపాతంతో సాధించేది సున్నా. ఈ నిజాన్ని గుర్తించారు కాబట్టి కశ్మీరీలు ఇప్పుడు రగిలిపోతున్నారు. ఇక ఉగ్రవాదులకు ఇక్కడ చోటు లేదంటూ నినదిస్తున్నారు. ఓ సామాన్యుడి సాహసం ఏం చెప్తోంది? ఉగ్రవాదుల చేతుల్లో రైఫిల్స్ ఉన్నా లెక్క చేయకుండా పోరాడి అసువులు బాసిన సయ్యద్ హుసేన్ షా ఏం సందేశమిస్తున్నాడో తెలుసా? పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ముర్దాబాద్, బేగునాహ్ కా కత్లే హో. అరే పాక్ టెర్రరిస్టులారా, మీకిక్కడ చోటు లేదనే కశ్మీరం నినదిస్తోంది. అవును, ఇప్పుడు కశ్మీరం మారిపోయింది. ఒకప్పుడంటే ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం జరిగేదిక్కడ. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం, టూరిజంతో తమ బలం ఏంటో తెలుసుకున్న స్థానికులు ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పినట్లే కనిపిస్తోంది. అందుకే పహల్గాంలో జరిగిన దాడిలో చనిపోయిన ఓ మామూలు గుర్రపు బండివాడి అంత్యక్రియలకు ఊరే తరలి వచ్చింది. ఈ చర్య ద్వారా ఇకపై కశ్మీర్ యాపిల్ ఉగ్రవాదుల చేతిలో ఆయుధం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంటేనే అందాలకు నెలవు, చక్కని ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేవారు కూడా ఎక్కువగానే ఉండేవారు. భద్రతా దళాలపై రాళ్లు విసరడం వంటి ఘటనల్లో ఎక్కువగా స్థానికులే కనిపించేవారు. అదే ఆర్మీకి, పోలీసు యంత్రాంగానికి పెద్ద సమస్యగా ఉండేది. కానీ గత 5 ఏళ్లలో పరిస్థితిలో మార్పు వచ్చింది. స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు ఎక్కువయ్యారు. దానికి తోడు సహజ సిద్ధంగానే ఉన్న పర్యాటక రంగంలోని అవకాశాలతో జమ్మూ కశ్మీర్ యువత ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చింది. అందుకే పహల్గాంలో దాడి తర్వాత స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు, నిరసన తెలియజేశారు. స్వయంగా వారే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివెయ్యాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా ఒకటే విషయాన్ని చాటి చెప్తున్నాయి. జమ్మూ కశ్మీర్ ఇకపై పాత కశ్మీరం కాదు, ఇది నయా కశ్మీర్, మారిపోయిన కశ్మీర్. ఉగ్రవాదానికి చోటు లేదిక్కడ. దానికి మేం ఆశ్రయం ఇవ్వబోమని స్థానికులు తమ చర్యల ద్వారా నిదర్శనం చూపించారు. खून रेजी बंद करो, बंद करो, बंद करो, बंद करो।